వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. రోజులని ఈరోజు కూడా ఒక ఆసక్తికర అంశంపై చర్చ కొనసాగించబోతున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి రేపుతూ ఉన్నాయి. దానికి కారణం వరుసగా రెండుసార్లు, అంటే 2019 కావచ్చు, 2024 కావచ్చు, రెండు సార్లు కూడా వారు వన్ సైడ్ అయిపోయింది. 2019లో వైసీపీ ఏకపక్ష విక్టరీ సాధించింది ఆల్మోస్ట్ 151 సీట్లతో. అంటే 2014లో దాదాపు 100 సీట్ల నుంచి 100 సీట్లో ఉన్నటువంటి టీడీపీ 23కి పడిపోయింది. అంటే ఆ ఫ్యాన్ సునామీకి ఆ విధంగా కకావికలం అయిపోయింది టీడీపీ. సేమ్ సీన్ 2024లో కూడా రిపీట్ అయింది. 2019లో 151 సీట్లు, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రికార్డ్ మెజారిటీ సాధించినటువంటి వైసీపీ అనూహ్యంగా 2024లో వన్ సైడ్గా పడిపోయింది. కూటమి వన్ సైడ్గా విక్టరీ సాధించింది. 151 సీట్ల నుంచి 11కు వైసీపీ పడిపోయింది. కూటమి దెబ్బకి, కూటమి ఎఫెక్ట్కి. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇంత స్థాయిలో ఈ విధంగా ఏ పార్టీ, అఫ్కోర్స్ వైసీపీకైనా సరే టీడీపీకైనా సరే, ఇంత స్థాయిలో వారు వన్ సైడ్ అవటం అంటే కేవలం పార్టీ అధినేతను మాత్రమే గుర్తిస్తారా? ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో చేసినట్టు సేవని కన్సిడర్ చేయరా? ఒక్కసారి ఆ పార్టీ అధినేతను కానీ లేదంటే నా పార్టీని కానీ నమ్మితే అంతే మంచి చేసిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా వారిని కూడా ఓడించే పరిస్థితి ఉంటుందా? లేదంటే అసలు అంతమందిలో 151 సీట్లు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మంచి చేయలేదా? ఎక్సెప్ట్ ఆ 11 మంది మాత్రం మంచి చేశారు. వారు మాత్రం ఎందుకు గెలిచారు? అదేవిధంగా 2019 ఎన్నికల్లో ఆల్మోస్ట్ గతం 2014లో 100 సీట్లు పైన సాధించినటువంటి టీడీపీ కూటమి 2019 ఎలక్షన్కి వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా 23కి పడిపోయింది. అంటే 175 మంది నిలబడినప్పుడు కూడా 23కి పడిపోయింది. అంటే ఎక్కడ లోపిస్తుంది? ఇక్కడ పార్టీ అధినేతని ఒక్కసారి జనాలు నమ్ముతారా? నమ్మి అవకాశం ఇస్తారా? లేదంటే వీళ్ళు అసలు నిజంగానే ఆయా పార్టీలు, ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అది ఏ పార్టీ అని కావచ్చు, సేవ చేయనందుకే ఈ విధంగా సేవ చేయకపోవటం వల్ల ఇటువంటి ఫలితాన్ని ఇచ్చారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా ఉంది. సో దీని మీద మనం చర్చించబోతున్నాం. 2019-24 మధ్య ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా సరిగా పనిచేయలేదా? పార్టీ అధినేతకే ప్రాధాన్యత ఇస్తారా? ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంచి చేసినా పట్టించుకోరా? అంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు ఏమీ చేయలేదా? అందుకే ఆ విధంగా ఘోరంగా ఓడించారా? రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. రైట్, మనతో పాటుగా విశ్లేషకులు కోటేశ్వర గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సైదా గారు సిద్ధంగా ఉన్నారు. మరో ఇద్దరు జాయిన్ అవుతారు. బీజేపీ నుంచి రాయపాటి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, అదేవిధంగా జనసేన నుంచి రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. రైట్, ముందుగా ఇద్దరికి నమస్తే అండి. కోటేశ్వర గారు, నా పాయింట్ ఏంటంటే, ఏంటి అసలు ఒక్కసారిగా వారు వన్ సైడ్ అన్నట్టుగా మనం 2019 తీర్పు తీసుకున్నా, 2024 తీర్పు తీసుకున్నా సరే, ఒక్కసారిగా ఏపీ ప్రజలంతా కూడా వన్ సైడ్ తీర్పు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏంటి అక్కడ అంతమంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఓడిపోవడానికి? అది 2019 కావచ్చు, 2024 కావచ్చు, అంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి ఓడిపోవడానికి ఏంటి? జనం ఆ పార్టీ అధినేత పెట్టుకున్న నమ్మకం అనుకోవాలా? లేదంటే ఈ ఎమ్మెల్యేలు సరిగా చేయలేదు కాబట్టి ఓడించామని అనుకోవాలా? ఏది ఈ రెండిట్లో ఏ అంశం నిజమంటారు? ఇప్పుడు దేశ రాజకీయాలను చూసినా, అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో పరిస్థితులను చూసినప్పటికీ వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారు, కావాలనే తిప్పుతున్నారు అనేక సందర్భాల్లో. ఎందుకు అంటే ఆ పేరుతోటి ఏం చెప్పినా కానీ ఓట్లు వస్తాయనేటువంటి వాళ్ళు ఆయా పార్టీలు నమ్మిక. ఉదాహరణకి ముఖ్యమంత్రి అభ్యర్థులు లేదా ప్రధానమంత్రి అభ్యర్థులు ప్రకటించడం అనేటువంటి ఎత్తుగడ దానికి ఒక మూలం. ఎందుకు అంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి నేరుగా పోటీ చేయరు, ప్రధానమంత్రి నేరుగా పోటీ చేయరు, ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను ఎన్నికైనటువంటి వాళ్ళని ఆయా పార్టీల నాయకులు ఎంచుకుంటే ఆ ఎంచుకున్నటువంటి నేత సీఎం గాను లేకపోతే పిఎం గాను ఎన్నికవుతారు. కానీ అధ్యక్ష తరహా పాలనలో మా అధ్యక్ష క్యాండిడేట్ పాలన అని చెప్పేసి ప్రకటించడం, ఎందుకంటే అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకునేటువంటి సాంప్రదాయం అక్కడ ఉన్నది కదా. అందువలన దేశ రాజకీయాల్లో రాను వ్యక్తుల చుట్టూ తిప్పడం అనేటువంటిది ఇవాళ మారిపోయింది. నరేంద్ర మోడీ గారి చుట్టూ మోడీకా గ్యారెంటీ అనేటువంటి పేరుతోటి వాళ్ళు నడిపితే, రాహుల్ గాంధీ పేరుతోటి కాంగ్రెస్ రాజకీయం నడిపింది. జోడో యాత్ర అని లేకపోతే రకరకాల ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు వాటి చుట్టూ తిప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక జగన్మోహన్ రెడ్డి గారు లేదా తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు, లేకపోయేట్లయితే జనసేన నేత పవన్ కళ్యాణ్, అంటే వీళ్ళ వ్యక్తుల చుట్టూ తిప్పుతున్నారు. వీళ్ళు అంతశూరులు, విత్తశూరులు, లేకపోతే వీళ్ళు అంతగా చదువుకున్నారు, వీళ్ళ దగ్గర
మంత్రదండం ఉంది, నిధుల్ని హామ్ ఫట్టు అని ఒక మంత్రం వేయగానే నిధులు వచ్చి పడతాయి, లేకపోతే అభివృద్ధి జరుగుతుంది, ఇలాంటి నేరేటివ్ అనేటువంటిది మనం చూస్తున్నాం. అందువలన మీరు చెప్పినటువంటి ఈ వ్యక్తుల చుట్టూ తిరిగేటువంటి రాజకీయాల్లో ఓటమి అంతే విధమైనటువంటి తీవ్రత ఎదుర్కొంటారు, గెలుపు కూడా అదే విధమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్తారనేటువంటిది గడిచినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు మనకి తెలుస్తున్నాయి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే సరిగ్గా పనిచేశాడా, లేకపోతే ఒక మంత్రి సరిగ్గా పనిచేశాడా, లేదా కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు సరిగ్గా పనిచేయలేదా అనేటువంటి దాన్ని జనం చూడటం లేదు. అట్లా చూసేట్లయితే మరి వైసీపీ మంత్రులు ఒక్కరు తప్ప, ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలినటువంటి మంత్రులందరూ ఓడిపోయారు. సరే, ఎమ్మెల్యేలు ఎంతమంది ఓడిపోయారు అందరికీ తెలిసినట్టు. అదే విధంగా గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి అదే విధమైనటువంటి ఓటమి మనం చూసాం. అందుకని ఆయా పార్టీలు అనుసరించేటువంటి విధానాలు లేదా ఆ నాయకుల యొక్క వ్యక్తిగతమైనటువంటి పోకడలు, వీటన్నిటిని జనం బేరీజు వేసుకొని ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న ఎన్నికల్లో మనకు ప్రధానంగా కనిపించింది ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక నాయకుడు అనేటువంటిది వైసీపీ తీసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, మరోసారి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలి, కానివ్వకూడదు అనేటువంటిది చేసి, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్కి సంబంధించి వైసీపీ నాయకులు చేసినటువంటి వీరశూర ప్రతిజ్ఞలు ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గడప తొక్కనివ్వం అని చేస్తే, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈసారి కుప్పంలో మేము ఓడిస్తాము అని చెప్పేసి చెప్పినటువంటిది మనం చూసాం. అందుకని ఈ విధమైనటువంటి రాజకీయాలు చూసినప్పుడు వ్యక్తులు అనేటువంటిది పోయి వీటి చుట్టూతోనే జరుగుతున్నటువంటి క్రమంలో మంచి చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు, చెడు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతున్నారు. జనం అటువంటి వాటికి విచక్షణ చూపడం అనేది పోయింది. రెండోది, అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే, తెలుగుదేశం అయినా లేకపోతే వైసీపీ అయినా ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటిది లేదా మంత్రుల మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాతం, ఇటువంటివి ఏడాదికి ఏడాది పెరుగుతున్నాయి తప్ప తరగటం లేదు. ఎందుకు? ఏ ఎమ్మెల్యే చూసినా 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ 30-40 కోట్లని వడ్డీతో సహా 5 ఏళ్ళలో రాబట్టుకోవడంతో పాటు తదుపరి ఎన్నికలకు పెట్టుబడి సమకూర్చుకుంటున్నారు. అంటే మరొక 30 కోట్లు 40 కోట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మంచి అనేటువంటిది ఎమ్మెల్యే మంత్రుల్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది. అందుకని ఆ విధంగా వ్యక్తులుగా చూడటం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దానివల్ల అర్థం లేదు. ఎక్కడన్నా ఒకరొకరు మంచి ఉన్నా కానీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి వాళ్ళు గాలిలో కొట్టుకుపోవడం అనేటువంటిది గతంలో జరిగింది, మొన్న కూడా జరిగింది. అంటే కన్సిడర్ చేయాలి, చేసిన మంచిని కన్సిడర్ చేయరా? ఆయన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొంతమంది, అందరూ బాగా చేశారని నేను చెప్పట్లేదు, కొంతమంది ఖచ్చితంగా కొంత ప్రజాశ్రేయస్ కోరుకుంటూ అభివృద్ధి చేసే పనులు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. కానీ ఒక రీజన్ ఒక డిసైడ్ అయిపోయి ఇప్పుడు ఖచ్చితంగా ఉండి ఉంటాయి అనేటువంటిది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. వ్యక్తులుగా ఒక ఎమ్మెల్యే పాత్ర ఏమిటి? ఎమ్మెల్యే పాత్ర అసెంబ్లీలో చట్టసభల్లో తీర్మానాలు చేయటం, చర్చించడం, బిల్లుల్ని ఆమోదించడం, చట్టాలు చేయటం. ఎంపీల బాధ్యత దేశవ్యాప్తంగా చేయటం. కానీ మొత్తం మేమే అభివృద్ధి మొత్తం మా ఎమ్మెల్యే చేస్తున్నాడు అనేటువంటిది ఒక బిల్డప్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇస్తున్నారు. అన్ని మా ఎమ్మెల్యే చేశాడు అభివృద్ధి. ఎమ్మెల్యే ఏమన్నా సీఈఓనా ఆ నియోజకవర్గానికి? మొత్తం ఆ నియోజకవర్గంలో జరిగేటువంటి స్కీములన్నింటినీ ఆయన ఆమోద ముద్ర పడితే తప్ప అమలు జరగవా? కాదు కదా. అధికార యంత్రాంగం ఉంటుంది. ఆ అధికార యంత్రాంగం అనేటువంటిది పనులు చేస్తుంది, లేదా కాంట్రాక్టుల ద్వారా పనులు చేయిస్తుంది. అందుకని ఏ ఎమ్మెల్యే అయినా ఏ కాంట్రాక్టర్ తోటైనా సంబంధం లేకుండా ఏ పనులు అయినా కమిషన్ తీసుకోకుండా మా నియోజకవర్గ ఎమ్మెల్యే పలానా పని చేశాడు అని ఎవరినైనా చెప్పమనండి, గుండె మీద చేయి వేసుకొని. అటువంటిది లేనప్పుడు ఎట్లా పలానా ఎమ్మెల్యే మంచి చేశాడు చెడు చేశాడు అనేటువంటిది ఎలా మనం నిర్ధారించగలం? అందువల్ల ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టారనుకోండి, ఆ ప్రాజెక్ట్ కడితే మొత్తం మా ఎమ్మెల్యేనే కట్టాడు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. అది వాస్తవమా? కాదు కదా. అందువలన
ప్రభుత్వం మీద మొత్తంగా ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వ నేత పనితీరు, ఆ ఎమ్మెల్యే పనితీరు వ్యతిరేకత తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. కానీ ఓటమి అనేటువంటిది అందరికి కామన్ గా ఉంటది. ఉదాహరణకి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వల్ప తేడాతోటి ఆయన ఓడిపోయారు. మిగిలినటువంటి మంత్రులందరూ కూడా చాలా ఘోరంగా ఓడిపోయారు. అందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్నటువంటి హంగు ఆర్పాటాలు కావచ్చు, లేదా ఆయన నియోజకవర్గంతో ఉన్నటువంటి అనుబంధం కూడా కావచ్చు. ఎందుకంటే దీర్ఘకాలికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు కాలేజీ రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరం. అందుకని ఏమైనా సరే మన పెద్దిరెడ్డిని గెలిపించాలని ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనం భావించవచ్చు. ఏమైనా సరే మన తక్కువ మెజారిటీ ఎంత 6,000 మెజారిటీ అంతే ఆయన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ అటువంటి వైరం మిగతా ఎమ్మెల్యేలకి మంత్రులకి అటువంటిది ఏమి లేదు కదా. కానీ ఆయా పరిస్థితులను బట్టి మనం ఆ విధంగా ఊహించాలి తప్ప మంచి అనేటువంటి దానికి ఇవాళ వచ్చేసరికి కొలబద్దలేమీ లేవండి. ఇది నా రైట్. సైదా గారు, ఈ ఈ నేనైతే ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను పట్ల ఈ డిబేట్ టాపిక్, దీన్ని మీరు ఏమంటారు, ఏ విధంగా చూస్తారంటే ఒక్కసారి జనాలు ఫిక్స్ అయిపోతే ఆ ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, మొత్తం ఓడించేయడం, మంచి చేశారు చెడు చేశారు పక్కన పెడితే ఒక ఏకపక్షంగా తీర్పు ఇచ్చేస్తారు అనేది అన్నట్టుగానే 2019 ఎన్నికలు కావచ్చు, 24 ఎన్నికలు కావచ్చు కంప్లీట్గా రుజువైంది. అవునా వెంకట గారు? మీకు పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరి బీజేపీ నాయకులు సుభాష్ ఆనంద్ గారికి, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం, శుభరాత్రి. ఈరోజు ప్రధానంగా రాజకీయాలలో గెలుపోవడానికి సంబంధించి వ్యక్తిగత పూజ లేకపోతే పార్టీ సిద్ధాంతాల అటువంటి అంశం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. గతంలో మనం చూసినట్లయితే రాజకీయాలు ఆ రోజు మరి పెద్దలు సభల్లో మాట్లాడినటువంటి తీరు, వాళ్ళ యొక్క ఉపన్యాస పటిమ, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, అవి చూసి జనాలు ఓట్లేశారు. చాలా నిరాడంబరంగా మనం చూసినట్లయితే అనేక మంది నాయకులు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, నీలం సంజీవరెడ్డి గారి లాంటి వాళ్ళు, అలాగే అనేక మంది ఎన్జి రంగారావు గారు లాంటి వాళ్ళు కానివ్వండి, కేవలం మరి 16 అనాల తెలుగు బిడ్డలాగా పంచెగట్టుకొని కండ వేసుకొని శాసనసభకి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రజా సమస్యల మీద స్పందించి వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతాలని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు వ్యక్తిగత పూజ ప్రధానంగా పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఈరోజు మోడీ మార్క్ రాజకీయం, మోడీ గ్యారంటీ పేరుతోటి, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్వదేశీ విధానాన్ని పక్కన పెట్టేసి వ్యక్తిగతమైనటువంటి పూజ, గతంలో ఎప్పుడు కూడా బీజేపీలో ఆ పరిస్థితి లేదు, మనం చూసాం. అది ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి పార్టీగా, ఆర్ఎస్ఎస్ భావాజాలటువంటి పార్టీగా ఆ రోజు మనం చూసాం. కానీ ఈరోజు భజన చేయటం ఎక్కువైపోయింది. అలాగే ఆంధ్ర రాజకీయాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మరి నా బొమ్మ పెట్టుకుని మీరు గెలుస్తున్నారనేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరికి ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ ఉన్నటువంటి పరిస్థితి. ఓడిపోయిన తర్వాత సమీక్షలు అనేటువంటి అంశాలు మనకి చర్చల్లోకి వచ్చాయి. సీఎం ఆఫీస్ ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యేలని పూచిక పుల్లలాగా చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ వ్యక్తిగత పూజ ఎక్కువైనప్పుడు సిద్ధాంతాలు ఎక్కడ పనిచేస్తాయి? ఆర్భాటాలు మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉందా? మనం చూసాం. నిమ్మల రామానాయుడు గారు, ఆయన ఒక సైద్ధాంతికమైనటువంటి కార్యకర్తలాగా పచ్చ చొక్కా వేసుకొని సైకిల్ మీద తిరుగుతూ ప్రజలకి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఈ తరం నాయకులు ఆయన ఒక ఆయన కనిపిస్తాడు మనం వాస్తవం చూసినట్లయితే. ఎందుకంటే పార్టీలు ఏదైనా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. అయితే ఈ రోజు మన పరిస్థితి చూసినట్లయితే డబ్బులకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. వ్యక్తి పూజ చాలా స్పష్టంగా ఈ రోజు గోచరిస్తా ఉంది. వ్యక్తికి పూజ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నంత కాలం రాజకీయాలు ఎలాగే కొనసాగుతాయి. అయితే ఈ రాజకీయాలు మనం ఒకసారి పరిశీలిస్తే 2014 నుంచి 19 దాకా మరి చంద్రబాబు పరిపాలన చూసాం. 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టుగా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే ఆ రోజు మరి చంద్రబాబుకి పట్టం కట్టారు. ఎందుకు కట్టారు? ఆ రోజు ఈయన పరిపాలనాధ్యక్షుడు, అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. రాష్ట్రం
వచ్చేసి మరి కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, తెలంగాణ నుంచి విడిపోయి ఈయనైతే పరిపాలన చేస్తాడని చెప్పి ఆ రోజు చంద్రబాబు నమ్మి ఓట్లేసి అప్పుడు వారు వన్ సైడ్ కాదండి, టఫ్ ఫైట్ ఇచ్చింది, వైసీపీ టఫ్ ఫైట్ ఇచ్చింది. అప్పుడు వారు వన్ సైడ్ అయితే కాదు, అప్పుడు 2014 రిజల్ట్. వెంకట గారు, ఎందుకంటే చెప్పండి ప్లీజ్. పరిపాలన ఏ విధంగా చంద్రబాబు గారు కొనసాగించారు, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ ఏంటి అన్ని మనం గమనించిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ పేరుతోటి ఆయన పాదయాత్ర చేయడం, తన తండ్రి పేరు చెప్పుకోవడం, జనాల్లో మరి ఉండటం, కనపడ్డ వాళ్ళందరినీ వాటేసుకోవడం, ముద్దులు పెట్టడం, చాలా దగ్గరగా ప్రజల్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ, ఏదో ఒకసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాడు, ఆయన ఓటేద్దామని చెప్పి జనాలు పొలోమని ఓట్లేసి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. మనం చూసాం. తర్వాత ఏమైంది, మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరుని అంచనా వేసుకున్నాం. ఎంత అహంకారపూరితంగా పరిపాలన జరిగింది. మరి ఎమ్మెల్యేలు అనే వాళ్ళకు కూడా గౌరవం లేనటువంటి పరిస్థితి సీఎం ఆఫీసులో మనం చూసాం. అలాగే ఈరోజు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారు, దోపిడీ ఎలా జరిగింది, భూ కబ్జాలు, పేదల భూములు ఎవరు ఆక్రమించుకున్నారు, మరి అలాగే ఈ పేదల భూములను ఏ విధంగా మరి ఆన్లైన్ చేసుకున్నారు, ఇసుక ఏ విధంగా ధరలు పెంచేసి ఏ విధంగా ఇసుక మాఫియా నడిచింది, ఎంతమంది కార్మికులు, నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు, ఇవన్నీ, అలాగే మాఫియా, మద్యం మాఫియా ఏ విధంగా చీఫ్ లిక్కర్ తాగి ఎంతమంది చనిపోయారు. 2024 రిజల్ట్ సంబంధించిన రీజన్స్ చెప్తున్నారు, అది కాదు మరి 2019 రీజన్స్ ఏం చెప్తారు? టీడీపీ అంత ఘోరంగా వైఫల్యం అవడానికి దానికి రీజన్స్ ఏం చెప్తారు? దానికి వైఫల్యం అంటే వెంకట గారు, కొత్తక వింత పాతక రోతలాగా చంద్రబాబు గారిని 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు 4వ పర్యాయం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు, ఆయన మీద జనాలు హోప్ పెట్టుకున్నారు. ఏంది, కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఈయన ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, పరిపాలన బాగా నడిచిద్దని ఆలోచించారు. కానీ ఆయన అమరావతి చుట్టే పరిభ్రమించి అమరావతిని ఏదో జాతీయ స్థాయిలో ఉన్నతంగా తీర్చిదిద్ది ఆయన గొప్పలు పోవాలనేటువంటి ఆలోచనతోటి అమరావతిని మరి ఆయన అదే నిజమైతే సైదా గారు అదే నిజమైతే అదే స్టాండ్ తో ఆయన ఇప్పటికే ఉన్నారు. 2024 ముందు వరకు కూడా అదే స్టాండ్ తో ఉన్నారు, ఇప్పుడు అదే స్టాండ్ తో ఉన్నారు. 2024లో మరి అంత పెద్ద రిజల్ట్ రాదు కదా మీరు చెప్పినట్టుగా, అది నిజమైతే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నిజమైతే. అంటే వెంకట గారు, రాదు కదా అంటే చూడు, గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వస్తాడని జనాలకు అర్థమైపోయింది. ఆయనకంటే ఆచరణ మల్లన్న మేలన్నట్టుగా పరిస్థితి అలా ప్రజలు గ్రహించారు. ఏదైతే మనం బాగు చేస్తారని చెప్పి మనం పరిపాలన అప్పచెప్పామో, ఆయన మన యొక్క పరిపాలనకి, మన ఎక్స్పెక్టేషన్స్ కి అనుకూలంగా పరిపాలన జరగలేనటువంటి ఒక తీర్పు ప్రజలు చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా జనాలు నమ్మారు. యువకుడు, రాజశేఖర రెడ్డి బిడ్డ, ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాడు, పాదయాత్ర చేశాడు, సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అంటే ఒక సింపతితో మరి అతనికి ఓట్లేసి 151 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అంతకుమించి వెంకట గారు, ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు రాజకీయాల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ఈ రోజు మహాత్మా గాంధీ గారు నిలబడ్డా, గోపాలకృష్ణయ్య గారు నిలబడ్డా, సుందరయ్య గారు నిలబడ్డా, డబ్బులు అంటే అభివృద్ధి సంక్షేమం కంటే కూడా ఎలక్షన్స్ ముందు పంచే డబ్బులే ప్రధాన పాత్ర అంటారా? అవునండి. ఎందుకంటే అది కూడా ఒక అంశం, డబ్బులు అనేది కూడా ఒక అంశం. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ 2024 ఎన్నికల్లో ఈ 2 ప్రధాన పార్టీలు, అటు ఎన్డీఏ కూటమి, అలాగే ఈ యొక్క వైసీపీ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా వాళ్ళకి అన్ని ఏం చేయాలో అన్ని చేశారు. క్లియర్. ఒక్కొక్క నియోజకవర్గంలో, మా ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే ఒక్కొక్క నియోజకవర్గంలో, దర్శిలాంటి నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్కొక్కటి. అయితే ఎవరికి ఓటేయాలో జనాలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇరు పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు కూడా చాలా తెలివిగా వ్యవహరించారు. ఎందుకంటే చూసి ఇరు పార్టీల దగ్గర ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఎవరికైతే ఓటేయాలనుకున్నారో వాళ్ళు ఆ పార్టీకి స్పష్టంగా ఓటేసి అభ్యర్థుల్ని గెలిపించారు. డబ్బు ఒక భాగం. ఎందుకంటే ఈ హంగు ఆర్భాటం
ఈ రాజకీయాల్లో లేకపోతే జనాలు వాళ్ళకి ఆదరించే పరిస్థితి లేదు. ఒకసారి మనం చూసినట్లు ధర్మవరంలో కేతిరెడ్డి గారు, ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఉదయాన్నే లేచి వీధులన్నీ తిరిగి ఆయన ఒక మీడియాని పెట్టుకొని అధికారులను, సచివాలయ సిబ్బందిని అందరిని పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అది ఇదని చెప్పి గందరగోళం చేసి ఆయన ఇంటింటికి తిరిగేటువంటి పరిస్థితి. ఈ రోజు ఏమయ్యాడు ఆయన? అక్కడ బీజేపీ ఓట్లు లేనటువంటి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు. ఇది వాస్తవం. ఎందుకంటే అక్కడ అతను చేసింది జనాలకు కనిపించలే. అతను హంగు ఆర్భాటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అతను ఏ విధంగా ఆ యొక్క ధర్మవరం నియోజకవర్గంలో మరి భూములకు సంబంధించి కానివ్వండి అవినీతి అక్రమాలకు ఎలా పాల్పడ్డాడో అవి కూడా గమనించారు జనాలు. ఈరోజు నువ్వు ఇళ్ళకు వచ్చి నువ్వు మాట్లాడటం, అది చేస్తాను, లేకపోతే ఒక 5,000 2,000 తీసుకుని జేబులో పెట్టడం, మరి ఆ పెన్షన్ శాంక్షన్ చేయడం, అది ఒక ఎత్తు చేశాడు ఆయన. మరి జనాల్లోకి వెళ్ళాడు, ఆయన అప్పుడు ఓడిపోయాడు. ఎందుకంటే ప్రజలు చాలా విలక్షణమైనటువంటి తీర్పునిచ్చారు ఈ ఎన్నికల్లో. ఎందుకంటే ఇది మనం చూసినట్లయితే ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఆ రోజు అనేక సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాం. ఏపీ ప్రజలు అటు ఇటుగా తీర్పు ఇవ్వరు, ఏదైనా వారు వన్ సైడే వాళ్ళు. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీని గెలిపించాలంటే ఆ పార్టీ కంప్లీట్ గా వార్ వన్ సైడ్ ఎప్పుడు అవ్వలేదండి. ఐ థింక్ ఎక్కువ సార్లు అవ్వలేదు. కంప్లీట్ వార్ వన్ సైడ్ ఎక్కువ సార్లు 2009లో బొటాబొటీ పెద్ద మెజారిటీ ఏం కాదు, 2014లో కూడా టఫ్ ఫైటే, 2019-24 మధ్యలోనే వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే వెంకట గారు ఈ మధ్య జరిగినటువంటి రీసెంట్ టైమ్స్ ఎగ్జాక్ట్లీ మీరు ఒకసారి చూడాలా. 1994లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 294 స్థానాల్లో 23 స్థానాలు వచ్చాయి, 24 స్థానాలు. అవునా కదా? ఎందుకంటే ప్రజలు, మన ఏపీ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, చాలా విచక్షణమైనటువంటి తీర్పు ఇస్తారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా ఈ ఎన్నికల్లో గోచరించాయి. ఎవరైనా సరే ఇదేదో అహంకారంగా భావించి, ఇది గెలుపు బలుపంలాగా భావించుకుని జనాల్లో వెళ్తే, సక్రంగా పరిపాలన అందించకపోతే రేపు ఎన్నికల్లో కూడా ప్రజలు మళ్ళీ తిరగబడే పరిస్థితులు వస్తాయి. ప్రజలు ఏ నమ్మకం అయితే మీకు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి. రైట్. బీజేపీ నుంచి సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. సుహాసిని గారు, 2014-19 మధ్య కనీసం ఒక 40-50 ఎమ్మెల్యేలు కూడా మంచి చేయలేదా? అట్లనే 2019-24 మధ్య అట్లీస్ట్ ఒక 50-60 మంది ఎమ్మెల్యేలు కూడా మంచి చేయలేదా? ఎందుకు అంత జనాలు అంత ఏకపక్ష తీర్పు ఇవ్వడానికి కారణం ఏమనుకోవాలంటే వాళ్ళు మంచి చేయలేదనా, లేదంటేనో ఆ పార్టీ అధినేతనో, లేదంటే ఆ పార్టీని గుర్తుని నమ్మి బలంగా ఓట్లేశారనుకోవాలా? అందరికీ నమస్కారం అండి వెంకట్ గారు. ఇది కొంత మార్పు అంటే ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలు ఒక్కొక్క పార్టీ ఒక వ్యక్తి ఆధారంగా ఏర్పడుతుంది. కొన్ని అంటే చాలా వరకు మన దేశంలో పార్టీలు వ్యక్తి ఆధారంగానే ఏర్పడిన పార్టీలు, ఒక సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన పార్టీలు ఒక భారతీయ జనతా పార్టీ అండ్ ఆల్సో మేబీ కమ్యూనిజం అని కూడా. వాళ్ళు వేరే సిద్ధాంతం, వాళ్ళంతా ఒక మార్క్సిస్ట్ అండ్ లెనిన్ సిద్ధాంతం అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే వ్యక్తులు కంటిన్యూస్ గా ఉండరు. మామూలుగా బీజేపీ నమ్మేది ఏంటంటే సిద్ధాంతం ఆధారితంగా చేసేది, అండ్ ఆ సిద్ధాంతాన్ని అలా కట్టుబడి అలా ఎదురుకెళ్తూ ఉంటారు. మనుషులు మారిపోతూ ఉంటారు. అండ్ వారసత్వం కానీ కుటుంబ పార్టీ అన్నది అసలు చాలా వ్యతిరేకం. ఈ ప్రాబ్లం అంతా కూడా ఎక్కువ కుటుంబ పార్టీలో, కుల పార్టీల్లో కనుక అవి ఫుల్ గా ఫైనల్ గా కనుక ఉంటే దానివల్ల వస్తుంది. అండ్ వ్యక్తి ఆధారిత పార్టీగా కూడా ఉన్నప్పుడు కొంత ఏమవుతుంది, ఎవరైతే ప్రప్రథమంగా స్టార్ట్ చేస్తారో ఆ పార్టీని, ఆ పార్టీ ఆ వ్యక్తి పైన ఉన్న ఒక ఆదర అభిమానాలతో చాలా బొంబాటంగా చాలా ఇదిగా స్టార్ట్ అయిన ఆ పార్టీ కొంతకాలం తర్వాత అందులోని ఒక లీడర్షిప్ స్కిల్స్ తో ఎవరైనా అది పట్టుకుని ముందుకు నడిపిస్తే ఇబ్బంది లేదు. కానీ ఒక్కొక్కటి ఏమవుతుందంటే ఎప్పుడైతే అక్కడ కొంత డిస్టర్బెన్సెస్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఒకసారి కనుక ఒక 5 సంవత్సరాలు వస్తే ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఆ నియోజకవర్గానికి ఎంత కమిటెడ్ గా ఉన్నారు, అండ్ అక్కడున్న భూముల విషయంలో కానీ అక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు మాధ్యమం చాలా విరివిగా ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది పడినా
అధికార పక్ష పార్టీ అప్పుడు ఎవరైనా ఏదైనా చిన్నగా ఇబ్బంది పడినా దానిని ప్రతిపక్ష పార్టీ భూతద్దంలో చూపిస్తోంది. అదే విధంగా అక్కడ ఎవరైనా అవ్వచ్చు. సో ఇదేంటంటే ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఏ విషయం అయినా సరే మీడియా అక్కడ వెళ్తోంది, దానిని హైలైట్ చేసి చూపిస్తోంది. సో ప్రజలు ఒక ఆలోచన అవగాహన పూర్తిగా వాళ్ళకి పెరిగాయి. ఏది వీళ్ళు ఏం చెప్పొచ్చారు, మేనిఫెస్టో కూడా ఎదురుకుండా పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఏమి ప్రామిసెస్ చేశారు, ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేర్చలేదు. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఎమ్మెల్యేలు మరి కొందరైనా ఉంటారు కదా, మరి ఎమ్మెల్యేలు మంచిగా చేశారు కదా, మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలు కొంత సరిగా చేస్తే ఎవరి ఫేస్ చూసి ఓటేయాలి అని. ఖచ్చితంగా ఒక పార్టీకి ఒక అధినాయకుడు, ఒక సీఎం క్యాండిడేట్ అనేది ఒకళ్ళు ఉంటారు, లేకపోతే అధ్యక్షుడు. వాళ్ళది చూసి కొంతవరకు ఉన్నా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తారండి. ఎందుకంటే గాలి పూర్తిగా 2019లో ఒకే ఫ్యాన్కే ఉన్నా గాలి, మరి అక్కడ అప్పుడు కూడా 23 మంది ఎమ్మెల్యేలు, ఒకటి జనసేనలో ఒక ఎమ్మెల్యే నెగ్గారు కదా. మరి అంత అంటే ఏంటి, ఎంతో వ్యతిరేకత, ఇంకొకళ్ళ వీళ్ళ వెంపు వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఆ వ్యతిరేకత ఉన్న పార్టీలో కూడా కొందరు నెగ్గారు అంటే వాళ్ళ పట్ల ఆ నియోజకవర్గంలో ప్రజలకున్న నమ్మకం పట్ల వల్ల వాళ్ళు గెలిచారు. సో అక్కడ క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఫిల్టర్ అయిపోయినట్టే, నిజంగా కూడా ఫిల్టర్ అయినట్టే. ఎందుకంటే ఇంత వ్యతిరేక పవనాల్లో కూడా వీళ్ళు మాత్రం నెగ్గారు అంటే వాళ్ళకి డెఫినెట్లీ ఆ పార్టీ ఒక క్రెడిట్ ఇస్తుంది. సో అదే విధంగా మీకు గాలి వచ్చింది అనుకోండి, గాలి బాగుంది, ఎవ్రీథింగ్, నాయకుడు మార్పు కావాలి అని ప్రజలు కూడా కోరుకున్నప్పుడు ఎవరైనా నుంచున్నా నెగ్గిపోతారు అన్న దాని వరకు 50% ఓట్స్ మాత్రం ఆ విధంగా వచ్చే అవకాశం ఉందండి. ఆ గాలివాటంలో కొందరు చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఫస్ట్ టైం వచ్చి ఫ్లూక్ గా వాళ్ళ యొక్క లక్, వాళ్ళ ఫార్చ్యూన్ వాళ్ళు చెక్ చేసుకుందాం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కసారిగా క్లియర్ అయిపోతారండి. కానీ భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా వాళ్ళు కనుక మెయింటైన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఒక దిశానిర్దేశం అనేది ప్రజలే చూపిస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి మీకు చెప్తున్నాను, ఈ రోజు కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ టాపిక్ కి ఈ రోజు డేట్ కి జూన్ 25. సో ఎమర్జెన్సీ కాంగ్రెస్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన రోజు. సో వీ ట్రీట్ దిస్ యాజ్ ఎ బ్లాక్ డే. ఒక చరిత్రలో ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక బ్లాక్ డే. ఎందుకంటే రాత్రికి రాత్రి మంత్రి మండలితో కూడా ప్రస్తావించకుండా 71లో అలహాబాద్ కోర్టు కూడా మీరు అవినీతి ఆరోపణలుండి మీరు దానికి సమాధానం చెప్పుకోవాలి, మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఇందిరాగాంధీ గారు అర్ధరాత్రి రాష్ట్రపతితో సిగ్నేచర్ చేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించేశారు. ఎంత దారుణం అంటే పార్లమెంటరీ వ్యవహారాలకి, సుప్రీం కోర్టు వ్యవహారాలకి కూడా మీడియా నాట్ అలౌడ్. అసలు మీడియా ఒక నిమిషం, మీడియా గొంతు మూసేసి అంటే ఎందుకు చెప్తున్నావు అంటే ఒకసారి నేను నన్ను ఫస్ట్ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ డిబేట్ అవ్వకుండా ఉంటుంది. సుహాసిని గారు మీరు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ ఎమర్జెన్సీ సబ్జెక్ట్ చాలా బ్రాడ్ సబ్జెక్టు, దానిలోకి వెళ్తే ఏంటంటే మళ్ళీ ఈ విధంగా డివియేషన్స్ వస్తూ ఉంటాయి. ఎమర్జెన్సీ నడుస్తా ఉంది. సార్ నన్ను చెప్పనియండి, నన్ను పూర్తి చేయనియండి. మీరు ఎమర్జెన్సీ ప్రారంభించి ఈ రోజు వరకు మీరు అందుకనే వెనక్కి వెళ్ళారు. నేను చెప్పేది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలండి ఒక రాజుని, ఒక ప్రిన్స్ ని, ఆ తాతగారు, తర్వాత కూతురు, తర్వాత మనవడు, తర్వాత ముని మనవడు, ఇంకా మొత్తం రాజ్యాంగమే ఒక కుటుంబం మీద బేస్ చేసి ఉన్నది ప్రజలు తిరస్కరించారు. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎవరైనా రాజైనా ఎవడైనా సరే ప్రజలు తింపేసేయడంలో నెంబర్ 1 ప్రజాస్వామ్యం అన్నది అక్కడ పరిరక్షించబడుతోంది. లేకపోతే ప్రజలు ఉన్నారండి సమాధానం చెప్పడానికి. మీరు ఎంత ఇబ్బంది పెట్టి గొంతు చించుకుని అరిచినా ప్రజలు సమాధానం ఇస్తారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలండి. నేను అన్నది ఏంటంటే ఎవరు గొప్ప కాదండి, ఎవరు గొప్ప కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎందుకంటే ఈ రోజు టుడే ఈజ్ ఎ ఫెంటాస్టిక్, అసలు ఈ టాపిక్ కి 38వ చెప్తారు కానీ
పర్వాలేదు, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు ఒకవేళ సమాధానం చెప్పారనుకోండి, మేమైనా అంతే, ఎవరైనా అంతేనండి. నేను అన్నది ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ కాంగ్రెస్, బట్ కాంగ్రెస్ హ్యాస్ క్రియేటెడ్ దిస్, హిస్టరీలో క్రియేట్ చేసింది కదా, ఈ చాప్టర్ ని క్రియేట్ చేశారు కదా. నేను అన్నది అక్కడ ఏదో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు అది కాదు అంటలేదు నేను. ప్రజలు ఎవరైనా సరేనండి, ఎవ్వరు అహంకారం కానీ ఏది కానీ మేమైనా సరే మూడోసారి కూడా ప్రజలు ఆశీర్వదించడానికి వాళ్ళ వెనకాల కారణం దానిని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని చిత్తశుద్ధితో మేము పనులు చెయ్యాలి అండి, ఎవరైనా సరే. అంటే ఒకటి మనుషులు శాశ్వతం, వ్యక్తులు మన దేశం ఏ విధంగా అగ్రరాజ్యాలతో మన దేశ పరిస్థితి ఏ విధంగా ఎదురుకెళ్ళింది అన్నది ఇంపార్టెంట్ అండి. 2019-2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వచ్చిన విజయాలపై మనం చర్చిస్తున్నాం. జనాలు ఏకపక్ష తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడున్న ఎమ్మెల్యేలు, అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ పార్టీ చెందినవారైనా సరే పని చేయలేదా, చేసినా కూడా ఓడిపోయారా, ఎందుకు అంత సివియర్ తీర్పు ఇవ్వడానికి వచ్చింది అంటే దీనిపైన మన డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, కోటేశ్వర గారు ఉన్నారు మనతో పాటు. కోటేశ్వర గారు, 2019 నుంచి 2024 మధ్య ఆల్మోస్ట్ 151 మంది రూల్ చేశారు, అంటే ఆ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించారు. కానీ కట్ చేస్తే 2024 ఎన్నికలకి 151 నుంచి 11 పడిపోయారు. అంటే 140 మంది ఎమ్మెల్యేలు అంత దారుణంగా ఘోర పరాజయం పాలయ్యాల్సిన పరిస్థితి వచ్చి పడింది. ఇక 2014 చూసినట్లయితే 14లో 100 సీట్లు అటు ఇటుగా ఉన్నటువంటి టీడీపీ 23కి పడిపోయింది 2019. అంటే ఆల్మోస్ట్ 77 సీట్లు అటు ఇటుగా మొత్తం కంప్లీట్గా ఓడిపోయారు, అంటే ఉన్న సీట్లను కోల్పోయారు. అంటే ఇంత తీవ్రంగా, ఇంత సివియర్గా ఎట్లా ఆ విధంగా తీర్పు ఇచ్చే, ఏ బేస్ మీద, ఏ ప్రతిపాదన మీద, ఏ అంశాలను బేస్ చేసుకుని ఇలా తీర్పు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆయా పార్టీలు ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాటలు, చేసిన వాగ్దానాలు, వాటిని చిత్తశుద్ధితో అమలు జరుపుకోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణంగా నేను భావిస్తున్నాను. అందుకని మొత్తంగానే విధానాలు సరిగ్గా లేనప్పుడు, విధానాలు లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మీరు అన్నట్టుగా స్థానిక సంస్థల మీద కొంతమంది నిజాయితీతో పనిచేసిన జనంతో ఉన్నా కానీ ఆ జనం యొక్క ఆగ్రహం అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది. అందువలన ఆ గాలిలో మంచి చేసినటువంటి వాళ్ళు కూడా, లేదా జనంతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఓడిపోతారు. అది విధానాల పరమైనటువంటి అంశమే. ఎందుకంటే మనది పార్టీ వ్యవస్థ. వ్యక్తులు మంచి చెడ్డలను బట్టి జనం ఓట్లు వేయడం అనేటువంటిది సాధారణంగా జరగదు, కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. కానీ అది మెజారిటీ ఎంత వస్తుంది, లేకపోతే ఓట్లు ఎన్ని వస్తాయి అనేటువంటి దగ్గర అటువంటి పారామీటర్స్ కొన్ని పనిచేస్తాయి. కానీ మొత్తంగా చూసినప్పుడు ఆ విధమైనటువంటి వ్యవహార శైలి పనిచేయదు అనేటువంటిది మనం గమనించాలి. అది ఏ పార్టీకైనా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి బీజేపీ ఉంది. బీజేపీ 2019లో సాధించినటువంటి ఓట్లు, సీట్లు అందరికీ తెలిసింటాయి. 2024కి వచ్చేసరికి దాని సీట్లు తగ్గిపోయాయి, అదేవిధంగా ఓట్లు కూడా తగ్గిపోయాయి. ఎందుకు ఏమిటి అనేటువంటిది బీజేపీ అది ఆత్మపరిశోధన చేసుకుంటుంది. ఎవరన్నా విమర్శిస్తే ఆ విమర్శలు తీసుకోవడమా లేదనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. అంటే జనం ఏ విధంగా స్పందిస్తారు అనే దానికి వారణాసి కాన్స్టిట్యున్సీలో గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి మెజారిటీతో పోల్చుకుంటే ఈసారి ఎంత మెజారిటీ తగ్గింది. మెజారిటీ తగ్గడమే కాదు, మొదటి 2-3 రౌండ్లలో నరేంద్ర మోడీ గారు వెనుకబడ్డారు కౌంటింగ్ లో అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. దాని ఫలితమే చివరి వరకు కౌంటింగ్ లో కొనసాగి మెజారిటీ అనేటువంటి గణనీయంగా తగ్గింది. రెండవది, అంటే మనం చేసేటువంటి ప్రచారం, విపరీతమైనటువంటి ప్రచారం ఒక్కోసారి ఏ విధమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తుందో కూడా ఆ ఉత్తరప్రదేశ్, ఆ నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటిది మనకి చక్కటి ఉదాహరణకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కనుక మీరు ఓటేస్తే వాళ్ళకి అధికారం వస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరి ఆ అయోధ్య రాముడు ఉన్నటువంటి ఆ ఫైజాబాద్ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయింది. అక్కడ ఒకళ్ళు ఇతరు ఒక్కడే సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే, మిగిలినటువంటి 4 కూడా బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు 5 నియోజకవర్గాల్లో. ఒక్క అయోధ్య
కాన్స్టిట్యున్సీలోనే స్వల్ప మెజారిటీ బీజేపీకి వచ్చింది. మిగిలిన చోట్ల వచ్చినటువంటి భారీ ఓట్ల గండి కారణంగా ఆ ఫైజాబాద్ నియోజకవర్గంలో ఓడిపోయింది. అది జనరల్ సీటు అయినప్పటికీ అక్కడ సమాజ్వాదీ పార్టీ ఒక దళిత నాయకుడిని అక్కడ నిలబెట్టింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అనేక చోట్ల ఎందుకు అనేటువంటిది అందరికీ తెలిసింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ల మీద లేదా బుల్డోజర్ల పేరుతో బుల్డోజింగ్ పేరుతోటి తన వ్యతిరేకులకు సంబంధించినటువంటి వాటిని కొన్ని కూల్చివేయటం మీద చూపినటువంటి శ్రద్ధ జనం మీద పెట్టలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. దాన్ని బీజేపీ వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది వేరే అంశం. కానీ ఎన్నికల్లో ఆ విధమైనటువంటి కల్పించింది. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు 3 సాగు చట్టాలు పెట్టినప్పుడు ఏం చెప్పారు జనానికి? రైతులు స్వయంగా ఎక్కడికైనా విదేశాలకైనా ఎగుమతులు చేసుకోవచ్చు, లేదా దేశంలో ఏ మార్కెట్కైనా వెళ్ళి స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు, అందుకు వీలుగా మేము 3 సాగు చట్టాలను పెడుతున్నామని చెప్పారు. సరే, దాని తర్వాత ఎందుకు ఎట్లా ఉపసంహరించారో తెలుసు. కానీ అదే నరేంద్ర మోడీ గారు ఉల్లిపాయల ఎగుమతి మీద నిషేధం పెట్టారు. లేదా నిషేధం కాకపోతే అవి ఎగుమతి చేయడానికి వీలైన విధంగా కనీస ఎగుమతి ధరలని ప్రకటించి ఎవరు ఎగుమతి చేయలేని విధంగా దానికి అంటే పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా చేశారు. గోధుమల ఎగుమతి మీద నిషేధం పెట్టారు. బియ్యం ఎగుమతి మీద నిషేధం పెట్టారు. మరి స్వేచ్ఛగా ఎగుమతులు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వాళ్ళు ఎన్నికలకు ముందు ఈ వస్తువులకు ధరలు పెరిగేట్లయితే అది ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందని చెప్పేసి నిషేధం పెట్టారు. మరి ఈ తేడాన్ని జనం అర్థం చేసుకోరా? అందుకనే మహారాష్ట్రలో ఉల్లి పండించేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా బీజేపీ ఓడిపోయింది. లేదా గోధుమలు బియ్యం ఎక్కువగా పండేటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చోట్ల కూడా బీజేపీకి అదే. కోటేశ్వర గారు, నా పాయింట్ ఏంటంటే పార్టీ అధినేత ఆ 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి, టీడీపీ, వైసీపీ. ఆ పార్టీ అధినేతలు చెప్పే మాటలనే కంప్లీట్గా విశ్వసిస్తారా? ఆ చేసిన ఎమ్మెల్యేలు కానీ 5 ఏళ్ల పాటు ఆ ప్రాంతానికి, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేకి విలువ ఉండదా? అంటే ఐ మీన్ టు సే వచ్చిన తీర్పును బట్టి నేను ఆ విధంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. నేను అందుకే ముందే చెప్పాను మీకు, ఇప్పుడు ఇవాళ దేశ రాజకీయాలు కానీ లేదా రాష్ట్రాల రాజకీయాలు కానీ వ్యక్తుల చుట్టూ తిప్పడం అనేటువంటిది పెరిగింది. వ్యక్తుల చుట్టూ తిప్పడం అనేటువంటిది పెరిగింది. నరేంద్ర మోడీ గారిని కూడా అదే విధంగా ఆకాశానికి ఎత్తితే చివరికి ఆయన ఏ దశకు వెళ్ళారంటే, నేను మామూలుగా పుట్టలేదు, దేవుడి అంశతో పుట్టానని చెప్పేసి ఆయన చెప్పుకునే స్థాయికి వ్యక్తి పూజ ఆయన ఆ విధంగా తీసుకెళ్ళింది. మరి ఎవరైనా మానవమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అలా చెప్పుకున్నట్లయితే అది ఏ విధమైనటువంటి మనస్తత్వానికి, ఏ విధమైనటువంటి దానికి నిదర్శనం. అదేవిధంగా రామాలయానికి సంబంధించి సొంతం చేసుకోవడం మీద కూడా జనం మెచ్చలేదు అనేటువంటి కూడా అనేక మంది చెప్తున్నారు. ఒక రాముడు అంటే ఒక బీజేపీ అయినా మిగతా వాళ్ళకి రాముడు లేడా, అంతా సొంతం చేసుకొని ఇట్లా వాడుకుంటారా అనేటువంటి నెగిటివ్, అంటే ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఏవైతే కొన్ని సందర్భాల్లో పాజిటివ్ గా ఉంటాయో అవి నెగిటివ్ గా కూడా మారేటువంటి సమస్య వచ్చింది. అందుకనే నేను వివిధ సందర్భాల్లో చెప్పేటప్పుడు ఏంటంటే, ఒక దశ దాటిన తర్వాత నరేంద్ర మోడీ గారు నిజం చెప్పినా జనం నమ్మని పరిస్థితులు వస్తాయి అని నేను గత ఎన్నికలకు ముందు వివిధ సందర్భాల్లో చెప్పాను. అదే జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా అది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే చెప్పేటువంటి మాటలకి ఆచరణకి చాలా తేడా ఉంది. ఉదాహరణకి కోటేశ్వర గారు ఒక్క పాయింట్, 2019-24 ఎన్నికల ఫలితాలు మనం ఒకసారి చూసినట్లయితే, అంటే జస్ట్ ఒక టెంటేటివ్గా అనుకుంటే సంక్షేమం అభివృద్ధి బేస్గా వేసారా, లేదంటే నమ్మకం, విశ్వసనీయత, లేదంటేనేమో ఆ డబ్బు లాస్ట్ ఎన్నికల ముందు 4-5 రోజులు పంచే డబ్బులు బేస్గా వేసారా అనేది కూడా అంతుపట్టిన విధంగా తీర్పు వచ్చింది. 2019 కావచ్చు, 24 కావచ్చు. అవునా? కానీ వెంకట్ గారు, మనకి 10 సంవత్సరాలలో మొదట అందరూ డబ్బు అనేటువంటిది డెఫినెట్ గా దాని ప్రభావం ఇప్పటికీ పనిచేస్తా ఉంది. అందులో నో డౌట్. డబ్బు లేకుండా ఎవరైనా, ఇప్పుడు ఉదాహరణకి జస్టిస్, మన తెలంగాణలో జస్టిస్ గా పనిచేసినటువంటి ఆదిలాబాద్ చెందినటువంటి ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ పోటీ చేస్తే 160 ఓట్లు వచ్చాయి. మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు మాజీ జస్టిస్. మరి ఆయన గురించి తెలీదా? తెలుసు. కానీ జనం ఎందుకని పట్టించుకోలేదు అంటే, ఆయన దగ్గర డబ్బులు లేవు, లేకపోతే మరొకటి లేదు.
అందుకని ఆయన జనం పట్టించుకోలేదు. అందువల్ల డబ్బు అనేటువంటిది ఇప్పటికే పనిచేస్తుంది. అయితే మారిన పరిస్థితుల్లో అది కూడా ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఎట్లాగైతే మన యాంటీబయాటిక్స్ నిరోధాన్ని ఏ విధంగా అయితే మన జీవులు, మనుషులు కావచ్చు లేదా ఇతర జీవులు ఎట్లాగైతే పెంచుకొని వాటిని కూడా లెక్క చేయని విధంగా తయారవుతున్నారు. అందుకని డబ్బు అనేటువంటిది కూడా ఎవరిస్తే వాళ్ళకి తీసుకుందాం, మన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి వేద్దాం అనేటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కూడా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని ఇంకా అదే పని చేస్తాయా లేదనేటువంటిది చూడాల్సింది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పింది ఏంటి, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇదే కదా 2014లో ఆయన మీద ఒక ప్రధానమైనటువంటి నినాదం. అటువంటి పరిస్థితి వచ్చిందా? 5 ఏళ్లలో రాలేదు. రాకపోగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి లేదా అమరావతిలో కట్టేటువంటి నవనగరాలు, దాంతోనే మొత్తం రాష్ట్రానికి అంతటికి సిరి సంపదలు తొలుతుంటాయి. దాన్ని ఒక సింగపూర్ లాగానో లేకపోతే ఇంకోటిలాగా చేస్తానని చెప్పేసి భ్రమలు కల్పించినటువంటి చూసాం. కానీ ఏమైంది, ఆ అమరావతి ప్రాంతంలోనే లేదా అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీని పేరు చెప్పి మరి ఓడించారు. ఎవరు ఓడించారు? ఇవాళ మొన్నటి ఎన్నికల్లో హారతలు పెట్టినటువంటి మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళే ఆ పని చేశారు. ఎందుకని? వాళ్ళు ఆశించింది జరగలేదు. జరగనప్పుడు అదే విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి ఆయన చేసినటువంటి నిర్వాకాలను చూసిన తర్వాత 3 రాజధానులు లేదు, అభివృద్ధి లేదు, మొత్తం విధ్వంసమైనటువంటి పాలన, కక్షపూరితమైనటువంటిది అనేటువంటిది చూసిన తర్వాత, అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ పేరుతోటి మొత్తం అసలు మన భూములకే ఎసరు పెట్టారనేటువంటి భయం, ఇటువంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఆయన ఓటు పెట్టి ఇప్పుడు ఇంకోటి ఒక్క నిమిషంలో ముగిస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ అంటే ఆయన ఏం చెప్పారు మొన్న, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మళ్ళా గతంలో ఎట్లాగైతే అమరావతి పోలవరం పేరుతోటి హడావుడి చేశారో, ఈ 2 అంశాలకే గనక పరిమితం అయ్యేట్లయితే ఆంధ్రప్రదేశ్ అంటే పోలవరం అమరావతి కాదు, ఇంకా చాలా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, జనం ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. అందువలన మళ్ళా అదే కేంద్రీకరణ కనుక మళ్ళా ఆయన చేసేట్లయితే 2019 ఫలితాలు మళ్ళా పునరావృతం అవుతాయని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే నేను చెప్తున్నా, వ్యక్తుల సమస్య కాదు, విధానాలు, కేంద్రీకరణ, ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, ఉపాధి, ఇలా అనేకమైనటువంటి సమస్యల కారణంగానే కొంతమంది మంచి ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వాళ్ళు ఓడిపోతున్నారు. రైట్ సైత గారు, తప్పుడు ఎమ్మెల్యే, తప్పుడు రికార్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా గాల్లో, సుహాసిని గారు చెప్పినట్టు గాల్లో కొట్టుకొచ్చి పైకి వచ్చేస్తున్నారు. అందరికీ తెలిసినటువంటి సత్యం. రైట్ రైట్ సైత గారు, 2019లో ఆ టీడీపీ చెందినటువంటి ఆ 23 ఎమ్మెల్యేలు మినహాయించి ఎవరు కూడా ఆ స్థాయిలో ఆ నియోజకవర్గంలో ప్రభావం చూపించలేదా? అట్ ది సేమ్ టైం 2024 ఎన్నికల్లో ఆ 11 మంది మినహాయించి మిగతా 140 మంది కూడా ఎక్కడా కూడా ఇంపాక్ట్ చూపించలేదా సర్వీస్ పరంగా? ఒకటండి, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ 2024 ఎన్నికల్లో ఒక ప్రత్యక్షమైనటువంటి, ఒక విలక్షణమైనటువంటి విధానంలో ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో పెద్దలు కోటేశ్వరరావు గారు విశ్లేషణ చేసిన విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేస్తూ జైలుకు పంపించినటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు గారిని 74 సంవత్సరాల వయసులో కక్ష కట్టి సిఐడి ద్వారా కేసు పెట్టించి రాజమండ్రి జైలు పంపించినటువంటి ఘటనలు కానివ్వండి, అలాగే లోకేష్ని తీవ్ర స్థాయిలో లోకేష్ని విమర్శించడం కానివ్వండి, పప్పు అంటూ, అలాగే చంద్రబాబు గారి కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, సతీని కూడా ఏ విధంగా విమర్శలు చేశారో, ఈ నోటి దూలమైన కలిగినటువంటి మంత్రులు, మంత్రులు ఏ విధంగా అవహేళన చేస్తూ అసభ్యకరంగా మాట్లాడారో ఇవన్నీ ప్రజలు గమనించారు. అలాగే పవన్ కళ్యాణ్ని కూడా కట్టడి చేసి ఏ విధంగా ఆయన్ని వారాహి యాత్రని విశాఖపట్నంలో అడ్డుకున్నారో, హోటల్లోనే ఆయన్ని బంధించి బయటికి రాకుండా చేశారో, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఈ యొక్క సంక్షేమమే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఉండాలా, ఒక మంచి పరిపాలన ఉంటే తప్ప భవిష్యత్తులో మన బిడ్డలకి ఇక్కడ అవకాశం ఉండదు
అనేటువంటి ఒక నిర్ణయానికి ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాల, అలాగే ఈ యొక్క విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు, కక్ష సాధింపమైనటువంటి రాజకీయాలు ఇవన్నీ ఉండకూడదటువంటి ఒక భావనతోటి ప్రజలు చాలా స్పష్టంగా విలక్షణంగా ఈ ఎన్నికల్లో తీర్పిచ్చారు. మీరు చెప్పినట్లుగా మరి 11 మందేనా ఇంకా లేరా అని మీరు అడుగుతా ఉన్నారు. మరి 2019లో కూడా మళ్ళీ వాళ్ళు 23 మందే గెలిచారు కదా, అంతకంటే మరి 175 మంది ఇంకెవరు లేరా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సిద్ధాంతాలు అనేటువంటివి ఈ ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. అలాగే మేనిఫెస్టోను కూడా ఎక్కడ కూడా ఫాలో అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. వ్యక్తిగత పూజతోటి ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే నాయకుడు గేడేం చెబుతున్నాడు, నన్ను చూసి ఓటేయమంటున్నాడు. మీ ఎమ్మెల్యే మంచివాడు, మీ ఎమ్మెల్యే చేసినటువంటి సర్వీసును చూసి మీ నియోజకవర్గంలో మీకు అందుబాటులో ఉన్నాడు, ఈ 5 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేశాడు, ఆయన మంచోడు, ఆయన చూసి ఓట్లేమని చెప్పి అడగటం వల్ల మా ప్రభుత్వం నేను కనుక మీకు మంచి చేశాను, మీ కుటుంబానికి లబ్ధి చేకూర్చని చెప్పి అంటే ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే సభల్లో మాట్లాడాడు. మనం చూసాం. ఎన్ని గమనించిన తర్వాత ఈ కొన్ని ఇలువలు కలిగినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు గెలవనటువంటి పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మంచి వ్యక్తులు కూడా మరి గెలలేకుండా పోయారంటే దానికి కారణం కంక్లూడ్ చేయాలి. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. అదే వెంకట్ గారు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా వాస్తవంగా ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితులు కానివ్వండి, దేశ రాజకీయాలు కానివ్వండి, మనం చూసినట్లయితే ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగించినందువల్లనే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇది వాస్తవం. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి పాలకులు దేశంలో రాష్ట్రంలో 2 చోట్ల జరిగిందా? దేశంలో రాష్ట్రంలో, ఇక్కడ ఏపీలో, అక్కడ దేశంలో. అవునండి. ఎందుకంటే కోటేశ్వరరావు గారు చెప్పారు, వారణాసిలో ఏం జరిగింది, ఫైజాబాద్ లో ఏం జరిగింది, ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది, అన్ని విషయాలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడతారు కానీ వాస్తవాలు తెలుసుకోవాలా. ఎందుకంటే మాట్లాడితే కాంగ్రెస్ మీద పడి వాళ్ళు కాంగ్రెస్ ని విమర్శిస్తూ ఉంటారు, వీళ్ళేదో దేశభక్తులను మాట్లాడుతుంటారు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వీళ్ళు దేశభక్తి ముసుగుతోటి దేశద్రోహులు. వీళ్ళు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ విమర్శిస్తే మేమేం చెప్పాలి చెప్పండి? దీంట్లో అసలు వాళ్ళ చరిత్ర ఉందా? స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఎవరన్నా ఒక్కడన్నా చెప్పానండి. సుహాసిని గారు వాళ్ళు మాట్లాడితే విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల్లో ఉన్నటువంటి స్నేహభావాన్ని చెడగొట్టడం, ఇంత తప్ప ఏమైనా చేశారా? ప్రజలు గమనిస్తా ఉన్నారు. సుహాసిని గారు, కెన్ యు ఆన్సర్ సైదా గారు? ఈ రోజు పార్లమెంట్ లో అదే కొంచెం అవగాహన రాహిత్యంతో వీళ్ళు ఒకళ్ళే దేశభక్తిలో, దేశ స్వాతంత్రంలో ఉద్యమంలో మొత్తం ఈ పెద్దాళ్ళు వీళ్ళ కుటుంబం ఒకటే పార్టిసిపేట్ చేసింది, ఇంకా దేశంలో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. సరే, అదొక మూర్ఖపు వాదన. ఐ డోంట్ కమ్ ఇన్ టు దట్. ఒకటి ఏంటంటే ఎవరి ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తక్కువ మాట్లాడకండి. దేశభక్తి, దేశ స్వాతంత్రంలో పోరాట వీరులు ఒక కాంగ్రెస్ వాళ్ళే అని తప్పు మాట్లాడకండి. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకొకటి తప్పు మాటలు మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఏమిటి రాజ్యాంగాన్ని మాట్లాడతారు, చేతిలో పుస్తకం పట్టుకునే తిరుగుతున్నాడు కదా పాపం మీ ప్రిన్స్. అంటే ఇవన్నీ ఇంకా తప్పదు. ఒక తప్పుల మీద తప్పులు చేశాక మరీ భూస్థాపితం చేసేస్తారు ప్రజలు. దాని నుంచి లేవడానికి టైం పడుతుంది. మేమన్నది అపోజిషన్ ఉండకూడదు అని కోరడం కూడా కరెక్ట్ కాదండి. అపోజిషన్ ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, సరిగా ప్రశ్నించాలి. ఎవరైనా చేయాల్సిందే. ఎవ్వరు ప్రజల ముందు ఎవ్వరు ఎక్కువ కాదు, ప్రజల ముందు ఎవ్వరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇవాళ మోడీ గారు ఏదో దిగిపోతారు కాదండి, మోడీ గారికి ఏదో తక్కువ వచ్చేస్తుందని నేను ముందే చెప్పాను అని చెప్తున్నారు అందరూ. మోడీ గారికి సరిగ్గా రాదు, పూర్తిగా పోతున్నారు. 2019లోనే వెళ్ళిపోతారు, అసలు ఏమీ రాదు బీజేపీ అని చాలా మంది మేధావులందరూ చెప్పారు. ఈ కుహనా మేధావులు మాట్లాడని మాట లేదు. 2019లో భారతీయ జనతా పార్టీ రాదు. అదే మాటలు నమ్మి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లీడర్స్ కూడా కాంగ్రెస్ తో చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు.
ఆ తర్వాత ఏమైందో మనం అందరం చూసాం. మేము అన్నది ఏంటంటే ఎప్పుడు ఒకళ్ళే నెగ్గుతూ ఉన్నారనుకోండి, ఏమిటి అసలు ఈ లాజిక్ ఏంటి వారణాసిలోనూ అక్కడ తగ్గింది కదా అంటే తగ్గకపోతే అంటే ఎప్పుడు పెరుగుతూనే ఉంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి? మీరు చెప్పండి ప్రశ్నకి. ఎప్పుడు పెరగాలి తగ్గాలి. తగ్గినప్పుడే ఆల్వేస్ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. మేమన్నది ఓటమి అన్నది అదేమీ తప్పు కాదే. ఇప్పుడు మేము గెలిచాం, 3వ సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అయినా నేను మాట్లాడే తీరు ఎట్లా ఉంది? ఓడిపోయిన వాళ్ళు మాట్లాడే వాళ్ళ తీరు ఎట్లా ఉంది? మేమన్నది ఏంటంటే అహంకారం ఉండకూడదు ప్రజల దృష్టిలో. ఎవరైనా సరేనండి, నేను ఒక భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగానే మాట్లాడలేదు. ఎవరైనా సరే ప్రజలే డిసైడర్స్. ఎవరు సరిగా చేయలేదు, అవి చేశారు ఇవి చేశారు అన్నావు. మేము ఎవరైతే రైతు ఉద్యమం కోసం బిల్స్ పెట్టారో వాళ్ళే వ్యతిరేకించారు. ఓకే, ఇదంతా చాలా మంది ఏ విధంగా జరిగిందో చూసాం కొన్ని చోట్ల. బట్ ఎప్పుడైతే మేము ఒకటే అనుకున్నాం, మేము సారీ చెప్పడంలో తప్పు లేదు, మేము తీసుకెళ్లిన పద్ధతి కరెక్ట్ కాదేమో, అందరినీ ఒప్పించాలి. అప్పుడు దానిని ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడైతే శక్తులు వచ్చేసి దీన్ని డిస్టర్బ్ చేసేసాయో అది మొత్తం డిస్టర్బ్ అయింది. సో ఏం పర్వాలేదు, ప్రజలకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చూపిస్తూ, సంక్షేమము అభివృద్ధి రెండూ కూడా చూపిస్తూ తగ్గినా చాలా అది మాకు ఒక పెద్ద అదొక ఛాలెంజ్ గా తీసుకుని మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎక్కే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఏమి పార్టీ గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉన్నారు, అది సబ్జెక్ట్ కాదు. సమయం మించిపోతుంది. సుహాసిని గారు మీరు పార్టీ గురించి చెప్పుకుంటున్నారు, దట్ ఈస్ నాట్ ఫెయిర్ అని బాధ్యతగా నిర్వర్తించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు, థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ 2019-24 ఎన్నికల తీర్పు మాత్రం ఖచ్చితంగా గతంలో 96-94 ఆ టైంలో జరిగినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ కైండ్ గుర్తుకొచ్చినప్పుడు కూడా, బట్ ఇక్కడ ఈసారి ఈ 2 ఎన్నికలు జరిగిన పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ అనుకోవాలి. నిజంగానే అంత వన్ సైడ్ ఇవ్వడం అంటే ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు పనిచేయలేదా, లేదంటే కేవలం ఆ పార్టీ యొక్క అధినేతలు వాళ్ళు ఇచ్చిన మాటలు లేదా నమ్మకాలు హామీలు వాటిని నమ్మి వేశారా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. బట్ 2019-24 మధ్య 11 మంది ఎమ్మెల్యేలే పనిచేశారా అనే డౌట్లు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు, మిగతా 140 మంది కూడా ఎవరు చేయలేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సేమ్ అదే కేసు 2019లో, అంటే ఐ మీన్ టు సే టీడీపీ గెలిచినటువంటి 23 మంది మినహాయించి మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలేదా, కేవలం ఏ బేస్ మీద వేశారు, ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్, టిపికల్ సబ్జెక్ట్ లానే అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.